సార్ ఈ ఏబీజీ అంటే ఏంటి? దాని రిపోర్ట్స్ని హౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అది ఇది అంటే వాట్ యూ విల్ సే? ఇట్స్ వెరీ స్పెసిఫికల్ టు ఐసీయూ డాక్టర్స్ అండ్ పల్మనాలజిస్ట్ అమ్మా. ఏబీజీ అనేది రెగ్యులర్ గా ప్రజలకు అంత అర్థం అవుతుందని అనుకోవట్లేదు. దట్స్ ద రీజన్ చాలా కొత్తగా కూడా ఉంది వింటుంటే. దట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ వర్డ్స్. ఏబీజీ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్. ఓకే. దీంట్లో ముఖ్యంగా బాడీలో పిహెచ్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, ఆక్సిజన్ ఎంత ఉంది, మన బాడీలో ఎంత ఉండాలో అంత ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా. అలాగే మెయిన్గా ఇది కిడ్నీ ఫంక్షన్ని మరియు లంగ్ ఫంక్షన్ని అసెస్ చేయడానికి వాడడం జరుగుతుంది. సో ఈ SCO3లో మార్పులు, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిందా, ఆక్సిజన్ పడిపోయిందా, ఎసిడిటీ అంటాం అంటే పిహెచ్ అనేది తగ్గిపోవడం జరిగిందా, లేదంటే ఆల్కలోటిక్ సైడ్ వైపుందా, దీన్ని బట్టి అండర్లైన్ కండిషన్ ఏంటో కనుక్కొని మనము క్విక్గా ట్రీట్ చేయడానికి జరుగుతుంది. సో ఇది ఐసీయూలో వాడే ఒక ఇంపార్టెంట్ టెస్ట్. దీన్ని మనం రెగ్యులర్గా చేయడం ద్వారా ఈ ఐసీయూలో ఉన్న పేషెంట్ బాడీ సమతుల్యత ఎలా ఉంది, మెయింటైన్ చేయగలుగుతున్నారా, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మెయింటైన్ చేయగలుగుతున్నారా, లేకపోతే దీనికంటే బెటర్ ఇంకేమన్నా ఇవ్వాలి, యాంటీబయాటిక్ డిసైడ్ చేయాలా, లేకపోతే డయాబెటిక్ కీటోసిస్ ఉంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, లేదు ఇతరత్ర డిసిషన్స్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్యూర్లీ an ICU and pulmonologist or critical care specialist topic term which I don't think it will be understood by other specialists in medicine. So I don't think it is a normal common patients kuda ardham kaadu. Yes sir, it's very difficult. But overall మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, కిడ్నీ ఫంక్షన్ అంటే SCO3, మన బాడీలో పిహెచ్ ఇవన్నీ సమతుల్యంగా ఉన్నాయా, అబ్నార్మల్గా ఉన్నాయా, వాటిని సమతుల్యం చేయడానికి ఏ డెసిషన్స్ తీసుకోవాలి అని ఐసీయూ డాక్టర్లకి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్లకి హెల్ప్ అయ్యే ఒక టెస్ట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.